హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అండ్ డైలీ జాబ్ అప్డేట్స్ అలాగే జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు కనుక మీరు ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు? 8 నెలలుగా గురుకుల అభ్యర్థుల ఎదురుచూపులు. 90 రోజుల్లో వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికీ ట్రిబ్ మౌనము. ఆర్బీఐలో దరఖాస్తు చేసినా కూడా సమాధానం చెప్పని వైనము. తప్పులను కప్పిపుచ్చుకునేందుకేనని అభ్యర్థుల అనుమానము. జిఆర్ఎల్ మార్కులను వెంటనే ప్రకటించాలని డిమాండ్. అలాగే డిఎస్సి అప్డేట్స్. నెలాఖరులోగా డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు. ముగిసిన టెట్ 2024 ఎడిట్ ఆప్షన్. టెట్ డిఎస్సి మార్కుల ఆధారంగా జిఆర్ఎల్ ప్రకటన. ఈ వివరాలన్నీ కూడా క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ జిఆర్ఎల్ గురుకులాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. రాష్ట్రంలో గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షను నిర్వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణము. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇక వారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశారో, ఏ కారణం వల్ల ఉద్యోగాలు రాలేదో తెలియక మదన పడుతూ ఉన్నారు. జిఆర్ఎల్ను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నప్పటికీ ఏ రిక్రూట్మెంట్ బోర్డులోనూ లేని విధంగా మొత్తము నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ప్రకటించబోమని ట్రిబ్ తేల్చి చెప్తూ ఉండటము అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీంతో పారదర్శకతను పాటించడం అంటే ఇదేనా అని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇతర బోర్డులు పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుంటే అందుకు విరుద్ధంగా ట్రిబ్ వ్యవహరిస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిఆర్ఎల్పై ఎందుకీ గోప్యత? సాధారణ పరీక్షకు సంబంధించి తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి 1:1 నిష్పత్తిలో జాబితాను ప్రకటిస్తారు. ఆ సందర్భంగా పోస్ట్కి ఎంపికైనటువంటి అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, రాత పరీక్షలో సాధించిన జనరల్ ర్యాంకు, అభ్యర్థికి వచ్చిన మార్కులను ప్రకటిస్తారు. ఇక నియామక పత్రాలను అందించిన తర్వాత మొత్తంగా ఆయా పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు, రాత పరీక్షలో వారికి వచ్చిన మార్కులు, ఓవరాల్గా సాధించిన జనరల్ ర్యాంకులు, ఏ రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులకు ఎంపికయ్యారు తదితర వివరాలన్నింటినీ కూడా జాబితాను బోర్డు సైట్లో పొందుపరుస్తారు. కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షను నిర్వహించింది. ఆ వెంటనే ఫలితాలతో పాటు దాదాపు లక్షల మంది అభ్యర్థుల జిఆర్ఎల్ జాబితాను ప్రకటించింది. గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ కూడా ఇదే విధానాన్ని పాటించింది. ఇవే కాకుండా అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు సైతము అభ్యర్థుల తుది ఫలితాలతో పాటు జిఆర్ఎల్ను వెంటనే ప్రకటిస్తున్నాయి. 2018-19లో సైతము ఈ విధానాన్ని ట్రిబ్ పాటించింది. కానీ ఇటీవల చేపట్టిన నియామకాలకు సంబంధించిన జిఆర్ఎల్ను మాత్రము నెలలు గడుస్తున్నా కూడా బహిర్గతం చేయడం లేదు. ప్రస్తుతము భర్తీ చేసిన పీజీటీ, పీడీ లైబ్రరియన్ పోస్టులు మినహా మిగతా పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు ఆ వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. ఇక డిఎల్ పోస్టులకు సంబంధించి పేపర్ 1 డెమో మార్కులను మాత్రమే అభ్యర్థుల ఐడిలో వెల్లడించింది. పేపర్ 2 మార్కులను మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. అయితే అక్రమాలు బయటపడతాయనేనా ఇవి గోప్యంగా ఉంచుతున్నారు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. వివరాలు చూద్దాము. గురుకుల పోస్టుల భర్తీకి ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం మొదలుకొని ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డెమోల నిర్వహణ వరకు ఏ ఒక్క అంశంలోనూ ట్రిబ్ పారదర్శకత పాటించలేదని అభ్యర్థులు గత 9 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఒకే రోజులో అర్ధరాత్రి వరకు హడావుడిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించడంతో అనేక తప్పులు దొరలాయని నిప్పులు చెరుగుతున్నారు. ఈ నియామక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరియన్, జేఎల్ బాటనీ, జువాలజీ, టీజీటీ, పీజీటీకి చెందిన అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయా కేసుల విచారణ కొనసాగుతుంది.
జీఆర్ఎల్ను ప్రకటిస్తే కేసుల సంఖ్య మరింత పెరగవచ్చునని, అందుకే వ్యక్తిగత ఐడీల్లో మార్కులను ప్రకటించేందుకు ట్రిబ్ జంకుతున్నదని తెలుస్తోంది. ఇక మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే ఈ విద్యాశాఖ తీసుకోనుంది అనేది మనము వేచి చూడాల్సి ఉంది. ఇంకా దీనిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. నెలాఖరులో డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు ముగిసిన టెట్ 2024 ఎడిట్ ఆప్షన్. టెట్ డిఎస్సి మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ ప్రకటన. వివరాలు చూసినట్లయితే ఈ ఏడాది జూలైలో జరిగినటువంటి డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారంతో టెట్ 2024లో అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ అవకాశము ముగిసింది. ఇప్పటి వరకు టెట్ రాసినటువంటి వారి యొక్క మార్కులను ఇతర తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక దీంతో గతంలో సరిచేసినటువంటి వాటిని ఇప్పుడు సరిచేసినటువంటి వాటిని కలిపి 20 మార్కులకి పరిగణలోనికి తీసుకుంటారు. డిఎస్సిలో మార్కులు 80 మార్కులకి మొన్న ప్రకటించిన ఫైనల్ కీతో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. రెండింటిని కలిపి 100 మార్కులకి ఫైనల్ మార్కులను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికీ ప్రకటించినటువంటి ఫైనల్ కీలో 59 ప్రశ్నలకి జవాబులపై అభ్యంతరాలను ఉన్నాయంటూ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఫైనల్ చేయడానికి కమిటీ సిఫారసు చేయనున్నట్లుగా పాఠశాల విద్యా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ఇక పరిశీలించిన అనంతరము మరొక వారము లేదా 10 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కమిటీ పరిశీలన అనంతరము తుదికీని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అనంతరము డిఎస్సి 80 మార్కులు, టెట్ 20 మార్కుల వెయిటేజీతో కలిపి ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్టును జిల్లాల వారీగా అయితే ప్రకటించనున్నారు. దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ లేదా ఒపీనియన్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. డిఎస్సి అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్. రానున్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్రీ కోచింగ్ని అయితే అందజేస్తున్నారు. వివరాలు చూసినట్లయితే 16,347 టీచర్ పోస్టులకు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నిర్వహించనుంది. అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అయితే రెండవ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గిరిజన అభ్యర్థుల కోసం 3 నెలల పాటు ఫ్రీగా కోచింగ్ అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాల వారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో ప్రతి చోట ఒక్కొక్క శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజనేతర ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా మరో 2-3 చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. అభ్యర్థులకు వసతి, భోజనము, మెటీరియల్ను ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది. తొలి విడతలో 1000 మందికి శిక్షణ ఇచ్చేట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థికి 25,000 వరకు ఖర్చు అవుతుందని గిరిజన సంక్షేమ శాఖ అంచనా వేస్తోంది. మరొక వైపు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. డిసెంబర్లో పరీక్షలు నిర్వహించేలా అక్టోబర్లో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ వెలువడే అవకాశము ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని బడులు 1864. 100 మంది కన్నా అధికంగా ఉన్నవి 5,367. పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ నివేదిక. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 100 మంది విద్యార్థులు దాటినవి కేవలము 5,367 మాత్రమే. ఒక్క విద్యార్థి కూడా లేనివి 1864 ఉన్నట్లు విద్యాశాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బడుల్లో పారిశుద్ధ్య బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించిన విషయము తెలిసిందే. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు ఇస్తామని, నిధులను జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ పద్దు నుంచి విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ జిల్లాల వారీగా పాఠశాలలు, వాటిల్లో విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను గనుల శాఖకు అందజేసింది. ఆ ప్రకారము డిఎంఎఫ్టి క్రింద 3 నెలలకు అవసరమైనటువంటి 40.83
కోట్ల నిధులను విడుదల చేయాలని గనుల శాఖ సంచాలకుడు బీఆర్వి సుశీల్ కుమార్ సింగరేణి సీఎండీకి లేఖ రాశారు. ఇక విద్యార్థులు లేనివి ఇంకా పెరుగుతున్నాయి అన్నట్లుగా ఇక్కడ వెల్లడించారు. సమగ్ర శిక్షణ ప్రాజెక్టు ఆమోదిత సమావేశం కోసం గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. ఆ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేని పాఠశాలలు 1213గా ఉన్నాయి. తాజాగా విద్యాశాఖ విద్యార్థులు లేని బడుల సంఖ్య 1864గా పేర్కొనడాన్ని బట్టి ఏటేటా వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా స్పష్టమవుతుంది. న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. 17 మోడల్ స్కూళ్లలో టీచర్లు 0, అర్బన్లో ఫుల్, రూరల్లో నిల్. ఇటీవల బదిలీలో టీచర్లకు స్థానచలనము. పట్టణ ప్రాంతాలనే ఎంచుకుంటున్నటువంటి టీచర్లు. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్ళు ఉండగా వీటిల్లో 17 స్కూళ్ళలో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్ళు 0 టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థులు లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విద్యార్థులు ఉన్నా కూడా టీచర్లు లేని పరిస్థితి ఈ స్కూళ్ళలో నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ మోడల్ స్కూల్లో ఒకరంటే ఒక టీచర్ కూడా లేరు. ఈ స్కూల్లో గతంలో 10 మందికి పైగా టీచర్లు పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క టీచర్ కూడా లేకపోవడము గమనార్హం. ఇక ఇదే జిల్లాలోని నార్నూల్ మోడల్ స్కూళ్ళలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయినటువంటి హెచ్బిటీలు. మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలతో టీచర్లు సంతోషంలో ఉండగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అవర్లీ బేస్డ్ టీచర్లు ఉపాధి కోల్పోయారు. ఇదివరకు రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో హెచ్బిటీలను తీసుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది హెచ్బిటీలు పనిచేశారు. తాజా బదిలీల్లో రెగ్యులర్ టీచర్లు రావడంతో హెచ్బిటీలను తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక నెక్స్ట్ ఈరోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్ల వివరాలు అయితే చూద్దాము. ముందుగా హైదరాబాద్ ఉప్పల్లోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నంబర్ 1లో పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. టీజీటీ పోస్టులకు సంబంధించి ఇందులో ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక అర్హతలు అలాగే ఎంపికలు తదితరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేదు వీటికి. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 18. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 18న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి number1uppal.kvs.ac.in. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 50 పోస్టుల భర్తీకి గాను. వీటిలో మేనేజ్మెంట్ ట్రైనీ, బ్యాంకింగ్ ఆపరేషన్స్ విభాగాల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హతలు అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ తదితరాలన్నీ కూడా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.eximbankindia.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రకటన విడుదల చేశారు. 176 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. స్కిల్డ్ 1 ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, డ్రైవరు, హిందీ ట్రాన్స్లేటరు, ఫైర్ ఫైటర్సు, యుటిలిటీ హ్యాండ్ అలాగే మాస్టర్స్ ఫస్ట్ క్లాస్ తదితరాలు అయితే ఇందులో ఉన్నాయి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 31 చివరి తేదీ. మరిన్ని వివరాలకు mazagondok.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. mazagav.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఇస్రో హెచ్ఎస్ఎఫ్సిలో ఉద్యోగాలు. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం ఇందులో 99 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి మెడికల్ ఆఫీసరు, సైంటిస్టు, ఇంజనీరు, టెక్నికల్ అసిస్టెంటు, టెక్నీషియను, అసిస్టెంట్
ఈ పోస్టులకు సంబంధించి ఇందులో ఖాళీలైతే ఉన్నాయి. ఇక ఆన్‌లైన్‌లో వీటికి దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ అక్టోబర్ 9. మరిన్ని వివరాలకు www.isro.gov.in. ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించి అన్ని డీటెయిల్స్ మన యొక్క వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తాను. వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఈరోజు న్యూస్ పేపర్స్‌లో వెలుగు సక్సెస్‌లో విద్యా కార్యక్రమాలు అనే టాపిక్ పైన థియరీ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అండ్ అలాగే రీసెంట్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కూడా ఇక్కడ థియరీ ఆర్టికల్స్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్త రైల్వే జోన్లలో 8,113 ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1,736 ఖాళీలుండగా స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ రైల్ మేనేజర్ 3,144, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 ఖాళీలు ఉన్నాయి. ఇక రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సికింద్రాబాద్ 478, చెన్నై 436, బెంగళూరు 496, భువనేశ్వర్ 758. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లీషు లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉన్నవారు అర్హులు. ఇక వయస్సు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు అయితే ఉంటుంది. ప్రారంభ వేతనం వచ్చేసి ఈ యొక్క చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లేదా స్టేషన్ మాస్టర్ పోస్ట్కి 35,400 నుంచి, అలాగే ఇతర పోస్టులకు 29,200 నుంచి ప్రారంభ వేతనము ఉంటుంది. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ, ఈఎస్డబ్ల్యూ, ఈబీసీ దివ్యాంగులకు అలాగే మహిళలకు 250 రూపాయల ఫీ అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13/10/2024. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 15/10/2024. మరిన్ని వివరాలకు indianrailways.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక ఈరోజుకి ఈ వీక్కి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ని రివిజన్ చేద్దాము. ముందుగా ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ దక్కనటువంటి ఘనతను సొంతం చేసుకున్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలు కలిపి 100 కోట్ల ఫాలోవర్లను కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. అతనికి ఇన్స్టాగ్రామ్లో 63.9 కోట్లు, ఫేస్బుక్లో 17 కోట్లు, ఎక్స్లో 11.3 కోట్లు, యూట్యూబ్లో 6.7 కోట్లు, అలాగే వీబోలో 75 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మారుస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీన్ని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2024 సెప్టెంబర్ 13న ప్రకటించారు. నెక్స్ట్ సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ 2024 సెప్టెంబర్ 13న నియమితులయ్యారు. అమృత్ మోహన్ 1989 బ్యాచ్ ఒడిషా క్యాడర్ ఐపీఎస్ అధికారి. నెక్స్ట్ పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 3,437 కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు 4.5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలియజేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు నోటిఫికేషన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.